నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో విభేదాల కారణంగా నిత్యం వార్తలలో నిలిచిన తమిళిసై అప్పట్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపించాయి. కేసీఆర్ హయాంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదంటూ చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అప్పట్లో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను తలపించాయనడంలో సందేహం లేదు. సరే, ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం స్థానంలో రేవంత్ సర్కార్ కొలువుదీరిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్ భవన్ మధ్య సయోధ్య కొనసాగుతుంది. అయితే అనూహ్యంగా ఎన్నికల వేళ తమిళిసై తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. తమిళిసై తన రాజీనామాల లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం సమర్పించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా తమిళిసై రాజీనామా చేశారు. ఇలా ఉండగా ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని గట్టిగా ప్రచారం అవుతోంది. తన సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తన పోటీ విషయంపై తమిళిసై ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్గా నియమితురాలు కావడానికి ముందు తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిఎంకే ప్రత్యర్థి కనిమొళి చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి డిఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారన్న విషయంపై స్పష్టత లేదు.